టీఆర్ఎస్ పార్టీ ఏర్పడే నాటికి తెలంగాణ సమాజం ఎట్లా ఉన్నది? ఆనాడున్న ప్రజల రాజకీయ లేదా సామాజిక ఉద్యమాల నేపథ్యాలు ఏమిటి? ఏ సందర్భంలో ఉన్నది అప్పుడు? వాస్తవంగా చాలామంది బదనాం చేసిండ్రు కేసీఆర్ను. ఆయన ఏంటంటే మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి ఆయన తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టిండు అని. అయితే నేను వాళ్ళందరూ కూడా సమాధానం చెప్తున్నా. మంత్రి పదవి ఇవ్వలేదు కాబట్టి అసంతృప్తి ఉన్నది ఆయన లోపల, ఎవరికైనా ఉంటుంది. కానీ ఆయన డిప్యూటీ స్పీకర్ని యాక్సెప్ట్ చేశాడు కదా. ఎప్పుడు అది 99 ఆగస్టులో. 2001 ఏప్రిల్లో పార్టీ పెట్టాడు. 2000 సంవత్సరం సెప్టెంబర్ నుంచి తెలంగాణ ఉద్యమాన్ని సన్నాహాలు చేశాడు. అంటే సంవత్సరానికి పైగా ఆయన డిప్యూటీ స్పీకర్ సీట్లో కూర్చున్నాడు కదా. మరి అసంతృప్తి ఉంటే అప్పుడే స్టార్ట్ చేసేవాడు కదా. అసంతృప్తి ఉన్నది వాస్తవం, కానీ దానివల్లనే తెలంగాణ కోసం వచ్చిండు అనేది తప్పు. ఎందుకంటే 92లో కానీ 96లో కానీ రెండుసార్లు ఆయన వ్యాఖ్యలను మనం గమనించినట్టయితే 92లో పివి నరసింహరావు కలవడానికి అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ ఎమ్మెల్యేలలో కేసీఆర్ కూడా ఉన్నాడు. అప్పుడే ఆ ఏపీ భవన్లో ఈ పివి నరసింహరావు అసంతృప్తిగా మాట్లాడేసరికి వీళ్ళంతా అసంతృప్తికి లోనే ఏమన్నారంటే, ఇక తెలంగాణ రాదు, ఒకవేళ అవసరమైతే నేనే దీనికి ముందుకొచ్చి ఉద్యమాన్ని మొదలు పెట్టాల్సి వస్తుందేమో చెన్నారెడ్డి లాగా అని చెప్పి ఆంధ్రప్రదేశ్ భవన్లో కేసీఆర్ కామెంట్ చేసినప్పుడు 10-20 మంది ఎమ్మెల్యేలు వెళ్ళినారు అక్కడ. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు కేసీఆర్ అన్నది వాస్తవమే ఇట్లా అని. రెండవది 96లో నిర్మల్లో ఏదో లోకల్ బాడీ మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ చైర్మన్ ఉప ఎన్నిక ఏదో వచ్చినప్పుడు ఇన్ఛార్జ్గా పోయిండు అక్కడికి టీడీపీ తరఫున. ఆ రోజు ఏదో వాతావరణం బాగాలేకనో మీటింగ్ క్యాన్సిల్ అయింది. ఏం చేయాలని చెప్పేసి శ్రీరామ్ సాగర్ పోయిన్లు, దగ్గరే ఉంటుంది. శ్రీరామ్ సాగర్ పోయినప్పుడు అక్కడ పాతబడ్డ ప్రాజెక్ట్ లాగా ఏ రకమైన ఆదరణకు నోచుకోకుండా శిథిలావస్థలో ఉన్నది అది. అప్పుడు అక్కడ ఎంబడి ఉన్న వాళ్ళతో తను అన్నది ఏంటంటే, ఈ తెలంగాణ ప్రాజెక్టులేమో ఏ రకమైన ఆదరణకు నోచుకోకుండా శివాలయాల్లాగా ఉంటాయి, ఆంధ్ర ప్రాజెక్టులేమో ధూపదీప నైవేద్యాలతోని వైష్ణవాలయాల్లాగా ఉంటాయని చెప్పాడు. చెప్పి తెలంగాణ రాకపోతే దరిద్రం పోదు మనకు అని అన్నాడు. ఈ సమైక్య పాలనలో వీళ్ళెవరు కూడా ఈ ప్రాజెక్టులను పట్టించుకోరని చెప్పాడు. అంటే అది మనసులో ఉన్నది కాబట్టే మాలాంటి వాళ్ళందరినీ చేర్చుకొని ఆయనే ఉద్యమాన్ని ముందు పోయిండని అనుకోవాలి తప్ప, కనీసం 25వ రజతోత్సవ సందర్భంగానైనా ప్రజలు తమ మనసుల్లోంచి మంత్రి పదవి ఇవ్వకపోతేనే తెలంగాణకు వచ్చిండనే భావనను తొలగించుకోవాలి. రెండవది, మగలో పుట్టి పువ్వలో పోతుంది అన్నారు. ఎందుకు అంటే కేసీఆర్ అనేవాడు అశక్తుడు, ఆయన రాత్రంతా తాగుతూనే ఉంటాడు, మధ్యాహ్నం 12కి లేస్తాడు, ఆయన మంత్రిగా కూడా ఎన్నడూ కార్యాలయానికి వచ్చినవాడు కాదు, ఎవరిని కలిసినవాడు కాదు అని ఇట్లా ఈ రకంగా ఆయన మీద అవాకులు చవాకులు పేలిండు. అది కూడా అబద్ధమని తేలిపోయింది. ఇక మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. రాత్రి 2 దాకా చర్చలు చేసేవాడు, 3 దాకా. జలసాధన ఉద్యమం క్యాసెట్ రికార్డింగ్ కోసం 4 గంటలకు సానా యాదిరెడ్డి స్టూడియోకి వచ్చి తెల్లారంగా 4ంటికి రికార్డ్ చేశాడు ఆయన. కొన్ని వందల రాత్రులు ఆయనే నేను టూర్లో ఉన్నాం, ఎక్కడ పోయినా కూడా ఒకటే రూమ్లో ఒకటే మంచాలు కూడా పడుకున్న సందర్భాలున్నాయి. బట్ అనవసరంగా ఆయన మీద ఇటువంటి అపవాదులన్నీ ఆంధ్ర మీడియా ఆ రోజు వేసింది. తెలంగాణ వాళ్ళు కొంతమంది తానే తందన అన్నారు. బట్ అన్ని ఆరోపణలను అన్ని విమర్శలను తిప్పికొట్టి పార్టీని స్థిరపరిచాడు. ప్రతి ఎన్నికలు కూడా ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడు, ప్రతి మీటింగ్ను ఒక ఛాలెంజింగ్గా తీసుకున్నాడు. 5 లక్షల మంది రావాలనుకుంటే 10 లక్షల మందికి ఏర్పాట్లు చేసేవాడు. ఇవన్నీ లూప్ హోల్స్ ఉంటాయి కదా కొన్ని. మనం ఖచ్చితంగా హెడ్ కౌంట్ ఇంత ఉండాలంటే అంత ఉండేది ఆడ. ఇవాళ కూడా మీరు చూడండి, అంత పెద్ద గ్రౌండ్ అది 1200 ఎకరాలు. ఇవాళ మినిమం 10 lakhs వస్తారు హెడ్ కౌంట్ చేసినా కూడా. అంత ఏర్పాటు జరుగుతూ ఉన్నాయి. రాత్రి మగలు నిద్రపోడు, మీటింగ్ ఉన్నా అంతే, ఎలక్షన్ ఉన్నా అంతే. మంచి వ్యూహకర్త. కొంత టీం వర్క్ కూడా ఉంటుంది. హరీష్ రావు లాంటి వాళ్ళు, కేటీఆర్ లాంటి వాళ్ళు, ఆ టీం ఉంటుంది కొంత. పల్ల రాజేశ్వర్ రెడ్డి, ఇప్పుడు వెంబడి ఉన్న వాళ్ళల్లో జీవన్ రెడ్డి గారు ఉంటారు. ఇంకా కొంతమంది ఆయనకు బాగా దగ్గర వాళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ బాధ్యతలు ఇచ్చి ఎవరెవరికి ఏం చేయాలి, పార్టీ తరఫున ఎవరెవరికి ఎంత డబ్బు పోవాలి. ఇప్పుడైతే వైట్ మనీ డైరెక్ట్గా ఆయన అకౌంట్ నుంచే ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. సో అట్లా అన్ని అంగులతోని ఏది చేసినా ఒక మనస్ఫూర్తిగా చేస్తాడు ఆయన. సో అనేక రకాల వ్యూహాలు, ఎత్తుగడలు. కాంగ్రెస్ నంబర్ 1 విలన్ అని చెప్పి జలదృశ్యంలో చెప్పాడు. అప్పటికైనా ఎప్పటికైనా అన్నాడు. కానీ 2004లో వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాడు.
చంద్రబాబు ఈ ప్రాంతానికి పట్టిన శని అన్నాడు. 2010లో ఆయనతో పొత్తు పెట్టుకున్నాడు. ఎందుకు అంటే ఉద్యమ అవసరాలు. ఇప్పుడు జయశంకర్ గారు నేను 10 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక పుస్తకం రాశా, తెరాస 10 ఏళ్ల ప్రయాణం అని. ఆ బుక్ ముందు మాట రాశాడు జయశంకర్ గారు. ఆయన చనిపోయే ముందు రాసిన ఆఖరి ముందు మాట అదే. ఆయన జూన్ 21 చనిపోయాడు, నాకు ఏప్రిల్లో ఈ ముందు మాట రాశాడు. అందులో ఏం రాశాడంటే సమకాలీన రాజకీయాలలో ఎలా ఉంటే నెగ్గుకు రావచ్చో కేసీఆర్ అలాగే ఉంటాడు. నెగ్గుకు రావడం అనేది ఆయన లక్ష్యం. కాబట్టి తెలంగాణ అనుకూల ఓటు చీలొద్దని జాతీయ పార్టీ సపోర్ట్ కావాలని చెప్పి ఆ రోజు కాంగ్రెస్ సపోర్ట్ చేశాడు. ఎందుకంటే 2001లోనే తెలంగాణ కాంగ్రెస్ ఏర్పడ్డది. ఈ తెలంగాణ కాంగ్రెస్ ఏం చేసింది, రాట్నం గుర్తు తీసేసి తెలంగాణ గుర్తు పెట్టింది జెండాల. ప్రో తెలంగాణ ఓటు చీలొద్దని చెప్పి కాంగ్రెస్ కూడా తెలంగాణ అంటుంది, మనం తెలంగాణ అంటున్నాం. మీకు తెలుసు కదా, తెలంగాణ ఊరేగింపులో మొదలుపెట్టారు, ర్యాలీలు తీశారు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో. కాబట్టి తెలంగాణ అనుకూల ఓట్లు చీలొద్దు అనేది ఒకటి. రెండవది, దేశమంతా తిరిగిండు కేసీఆర్, కరుణానిధిని కలిసిండు, దేవగౌడం కలిసిండు, అటు మమతా బెనర్జీ, అందరినీ కలిసి రాబోయే అధికారం ఎవరిది అని చూసినప్పుడు అందరు చెప్పింది ఏంటంటే కాంగ్రెసే వస్తుంది, మా దగ్గర కాంగ్రెసే వస్తుంది. సో వాజ్పేయి ప్రభుత్వానికి కాలం చెల్లింది, ఇప్పుడు వచ్చేది ఎన్డీఏ కాదు, ఇప్పుడు వచ్చేది కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఫ్రంట్ అనేది అర్థమైంది. అర్థమైనప్పుడు బిల్లు పెట్టాలంటే వాళ్ళే కదా కావాల్సింది. ఈయన 16 మంది ఎంపీలను గెలిపించుకున్న ఇల్లు అయితే అప్పుడు 16 మంది ఉండేది, బిల్లు అయితే పెట్టలేడు కదా. అందుకని అధికారంలోకి వచ్చే కాంగ్రెస్ పార్టీతో పోతే బాగుంటుంది అని అనుకున్న తర్వాత కండిషన్ పెట్టిండు, మీరు తెలంగాణ ఇస్తానంటేనే మేము పొత్తు కలుస్తాం. సోనియా గాంధీ గులాం నబీ ఆజాద్ను పంపింది, రాజశేఖర రెడ్డి పొత్తు వద్దంటే ఎస్ఎం కృష్ణను పంపించి మొత్తం సర్వే చేయించింది తెలంగాణ అంతా. ఆయన పోయి చెప్పిండు, టీఆర్ఎస్ని వెంబడి పెట్టుకుంటేనే మనకు ఎక్కువ సీట్లు వస్తాయి, ఇక్కడ ఎక్కువ సీట్లు వస్తే ఆంధ్రలో కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది, కాంగ్రెస్ వస్తుందని రాష్ట్రంలో అధికారంలోకి. దాంతో సోనియా గాంధీ కాంప్రమైజ్ కాలే, రాజశేఖర రెడ్డిని కాసేపు పక్కకు పెట్టి గులాం నబీ ఆజాద్ని బట్టి పంపి డి శ్రీనివాస్ పిసిసి ప్రెసిడెంట్ పొత్తుకు ఏర్పాట్లు చేసింది ఆమె. సరే మాట ఇచ్చిండ్లు, మేము వస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని టిపికల్ వర్డింగ్లో రాసిన తర్వాత గెలిచిండ్లు. మీ వల్లనే మేము తెలంగాణలో ఎక్కువ సీట్లు పొందగలిగినాం, దాని ఇంపాక్ట్ ఆంధ్ర మీద ఉంది కాబట్టి మేము అధికారంలోకి రాగలిగినాం, ఆంధ్రాలో మాకు 25 సీట్లు వచ్చినాయి కాబట్టి పార్లమెంట్లో మాకు మెజారిటీ వచ్చింది, కాబట్టి మీ వల్లనే వచ్చినాం, కాబట్టి మీరు రాష్ట్ర కేంద్ర మంత్రివర్గాల్లో ఉండాలని చెప్పి సోనియా గాంధీ రిక్వెస్ట్ చేసి ఆ రిక్వెస్ట్ మీద ఉన్నారు. అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ అప్పుడు, ఆయన నోటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తామని ప్రకటన చేయించారు. కానీ రాజశేఖర రెడ్డి అడుగడుగున అడ్డుదలగడంతో అది పెండింగ్లో పడ్డది. ప్రణబ్ ముఖర్జీ కమిటీ చేశారు, అన్ని పార్టీల లేఖలు కావాలని కాలయాపన చేశారు. 3 వారాల్లో నివేదిక ఇస్తా అన్న ప్రణబ్ ముఖర్జీ 3 సంవత్సరాలైనా ఇవ్వలేదు. ఇవ్వపోయేసరికి నిరాశతోని యూపీఏ నుంచి బయటకు వచ్చారు, మంత్రి పదవుల నుంచి బయటకు వచ్చారు. కేసీఆర్ త్యాగాలు కేవలం ఏప్రిల్ 27 నాడు రాజీనామాలు చూడకూడదు. ఒక ఉన్నతమైన కేంద్ర మంత్రి స్థానం, కేంద్ర క్యాబినెట్ మినిస్టర్, ఏది లేబర్ డిపార్ట్మెంట్, దాన్ని కూడా వదులుకున్నాడు కదా. అప్పుడు నరేంద్ర గారు ఉండ్రి, రూరల్ డెవలప్మెంట్ సహాయక మంత్రి కేంద్రం, ఆయన కూడా రాజీనామా చేశాడు. ఇక్కడ 6 మంత్రులు రాజీనామా చేశారు రాష్ట్రంలో. ఇవన్నీ త్యాగాలే కదా. తెలంగాణ కోసం, పదవుల కోసం తెలంగాణ అంటారన్న కాడి నుంచి తెలంగాణ కోసం ఏ పదవినైనా త్యాగం చేస్తారు అనే కాడికి పోయింది. అతి తీసుకురాగలిగింది. ఇక్కడ రాజశేఖర రెడ్డి 26 మంది ఎమ్మెల్యేల 11 మందిని చీల్చి పార్టీ వెళ్ళిపోతుందని ఒక చర్చ జరిగింది కదా. ఆ టైంలో కేసీఆర్ స్థితి ఎట్లా ఉంది? కేసీఆర్ ఎప్పుడు కూడా వీటికి ఎన్నడూ ఆయన వెనుకవు తగ్గలే. ప్రతి దగ్గర కూడా ఏంటంటే మెటిక్యులస్గా ప్లాన్ చేసేవాడు. 10 మంది 11 మంది ఎమ్మెల్యేలను పోగొట్టుకున్నా కూడా పార్టీని నిలబెట్టగలిగాడు. 2008లో ఉప ఎన్నికలు తీసుకొచ్చాడు కేసీఆర్, యూపీఏ తెలంగాణ ఇస్తానని చెప్పి జాప్యం చేస్తున్నదని. ఆ ఉప ఎన్నికల్లో 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయారు, 4 ఎంపీలలో 2 గెలిచారు, 2 ఓడిపోయారు. నరేంద్ర గారిని అప్పటికే సస్పెండ్ చేశాడు, ఆయన రిజైన్ చేయలే. అయినా కూడా వెనక్కి తగ్గలేదు ఆయన. మళ్ళీ తెలుగుదేశం తెలంగాణ అనేటట్టు చేసి, తెలంగాణ అన్న తెలుగుదేశం ఓట్లను నిల్చకుండా వాళ్ళతో పొత్తు దిగి మహాకూటమిని ఏర్పాటు చేసుకొని ఎన్నికల్లో పొత్తు ఫలించకపోయినా, వైఫల్యాలు వచ్చినా,
మళ్ళీ ఆయనే రాజశేఖర రెడ్డి మరణానంతరం 14F అనే అంశాన్ని తీసుకొని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని నిరాహార దీక్ష పోయిండు. నిరాహార దీక్ష పోయి తెలంగాణ ప్రకటన తెప్పించుకోగలిగాడు. సరే, ఆయన కృషి, అమరవీరుల త్యాగాలు, వీటన్నిటి వల్ల తెలంగాణ సాధ్యమైంది. జేఏసీని కూడా ఆయన ఏర్పాటు చేశాడు. ఎందుకంటే తను ఒక్కడు నడిపితే ఉద్యమంలోకి జనాలు రావాలని చెప్పి, అన్ని పార్టీల మద్దతు కావాలని చెప్పి, ఇచ్చిన ప్రకటనను అమలు చేయాలంటే కాంగ్రెస్ కూడా మనతో ఉండాలని చెప్పి, ఆ రోజు నేను అడిగితే రారు కాబట్టి జానారెడ్డి దగ్గర పోయి జేఏసీ ఏర్పాటు చేశాడు. సబ్బండ వర్గాలకు ఒక వేదిక అయింది జేఏసీ. కోదండరాంది నాయకత్వం అయినా కూడా వెనకాల ఉండి నడిపించిన వాడు కేసీఆర్.